హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మా అక్క వాళ్ళ గృహప్రవేశం అండి. మా అక్క కొడుకు కర్నూలులో నూతనంగా ఇండ్లు అయితే కట్టించాడు. 10 సెంట్ల స్థలం తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం పార్కింగ్ వదిలేసి ఒక సింగిల్ బెడ్రూము కిచెన్ మాత్రమే కట్టించి మొత్తం పైన ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఆఫీస్కి అయితే ఇచ్చేశాడు. థర్డ్ ఫ్లోర్లో ఆ అబ్బాయి కోచింగ్ సెంటర్ అయితే పెట్టుకున్నాడు. బీటెక్ చదివిన విద్యార్థులకు కోచింగ్ అయితే ఇస్తూ ఉంటాడు. అబ్బాయి అయితే సాఫ్ట్వేర్ అండి. మా అక్క బావ కర్నూలులో ఉండరండి, బేదంచెర్లలో ఉంటారు. మా అబ్బాయి మాత్రం కర్నూలులో ఉంటాడు, అక్కడే జాబ్ చేస్తూ ఉంటాడు. వర్క్ ఫర్ హోమ్ అండి, సాఫ్ట్వేరు. మేము వెళ్ళేసరికి పొద్దున 9 అయింది. అప్పటికి మా కోడలికి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఒడిబియ్యం అయితే పెట్టేశారు. ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. మా సైడ్ అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత ఒడిబియ్యం అయితే పెడతారు. ఇక్కడ అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నాము. మా అక్క కూతురు మనవరాళ్ళు నాతో అమ్మమ్మ వీడియో నీట్గా తీసి మావి కూడా పెట్టు వీడియోలో అని మా మనవరాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. మా అక్క కూతురు సురేఖ, వచ్చిన బంధువులు అందరం కూర్చొని సరదాగా మాట్లాడుకుంటున్నామండి. పూజ మొత్తం అయిపోయిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకి అందరం కూర్చొని ఈ విధంగా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాము. పూజ అయిపోయినాక వచ్చిన వాళ్ళ ముత్తైదులందరూ మా కోడలికి పసుపు కుంకుమ ఇచ్చి అందరూ బయట అయితే ఇలా కూర్చున్నారండి. కూర్చున్న తర్వాత 1 గంటకు భోజనాలు అయితే స్టార్ట్ చేశారు. మా అబ్బాయి ఐడియా అయితే చాలా బాగుందండి. ఇలా మొత్తం ఆఫీస్లకు పైన మొత్తం ఇచ్చేసాడు. రూమ్ అయితే సింగిల్గా ఇలా ఓన్లీ కిచెను, బెడ్రూమ్ మాత్రమే కట్టించాడండి. ఇంకా ఇంట్లో అయితే తయారవుతూ ఉంది. మీకు వీడియో అయితే కొంచెం చూపిస్తూ ఉన్నాను ఏ విధంగా కట్టించాడని. ఎవరికన్నా యూజ్ అవుతుందో ఏమన్న ఉద్దేశంతో ఈ విధంగా అయితే చూపిస్తూ ఉన్నాను. ఈ వీడియో తీస్తున్నప్పుడు అందరూ భోజనాలు అయితే చేస్తూ ఉన్నారండి. లిఫ్ట్ సౌకర్యం కూడా పెట్టించాడు. ఇంకా ఏమీ స్టార్ట్ చేయలేదు. పైన ఆఫీస్లకు అయితే తీసుకున్నారండి. TV9 వాళ్ళు, ఈటీవీ వాళ్ళు అయితే పైన తీసుకున్నారు ఫస్ట్ ఫ్లోరు. మొత్తం ఈ విధంగా అయితే ఉందండి. అందరం భోంచేసిన తర్వాత వచ్చిన చుట్టాలతో సరదాగా మనం ఒక పెళ్ళిళ్ళకు అయినా, సత్యనారాయణ ఇట్లా గృహప్రవేశాలకు అయినా వచ్చిన చుట్టాలతో సరదాగా గడుపుతూ ఉంటాం కదా. బంధువులందరూ కలిసేది ఇట్లా ఫంక్షన్లకే కదండి. సరదాగా అన్నీ మాట్లాడుకుంటూ ఉంటే టైమే తెలియదు. ఈ విధంగా థర్డ్ ఫ్లోర్ అయితే ఈ విధంగా ఉందండి. మా అబ్బాయి ఆఫీస్ పెట్టుకోవడానికి అయితే కట్టించాడు. కోచింగ్ ఇప్పిస్తూ ఉంటాడు. మొత్తం ఈ విధంగా ఉందండి. చూడండి వీడియో ఒకసారి. మా అక్క కొడుకు అయితే ఫారిన్లో జాబ్ చేసేవాడండి. ఇప్పుడైతే కర్నూలులోనే వర్క్ ఫర్ హోమ్ తీసుకున్నాడండి. రెంట్కు తీసుకొని కోచింగ్ సెంటర్ నడుపుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు ఓన్గానే ఆఫీస్ అయితే పెట్టుకున్నాడు. థర్డ్ ఫ్లోర్ అయితే ఈ విధంగా ఉందండి. పూజ అయితే 9:30కి అయితే స్టార్ట్ చేశారు. సత్యనారాయణ వ్రతము మొత్తం నవగ్రహాల పూజ, వినాయకుని పూజ అంతా అయిపోయిన తర్వాత 5 కథలు అయిపోయిన తర్వాత స్వామివారు మహామంగళారతి ఇస్తూ సత్యనారాయణ స్వామి పాట అయితే పాడమన్నారు. ఇప్పుడు మేము ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు. సెల్లులు చూసి ప్రతి ఒక్కరూ అన్నీ నేర్చుకుంటున్నారు, ఫాలో అవుతున్నారని స్వామివారు అందరికీ చెప్తూ నవ్వుతూ ఉన్నారండి. సత్యనారాయణ స్వామి మంగళహారతి పాట మాత్రం సెల్లులో మాత్రం పెట్టకండమ్మా. ఎవరన్నా వచ్చిన వాళ్ళు పాట అయితే పాడుతూ మంగళహారతి అయితే ఇవ్వండి అని స్వామివారు అయితే చెప్పారండి. కథకు టెంకాయ కొడుతూ హారతి ఇస్తూ నైవేద్యం అయితే పెట్టారు.
శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి విధంగా పాటలు పాడుతూ మా మహామంగళాలకు ఇచ్చారండి. మా వీడియోస్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మా వీడియో చూస్తున్నారు.